హాయ్ ఫ్రెండ్స్. ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టారు. "నువ్వు చికెన్ వండుకొని తింటున్నావు కదా! మరి పేదవారు బాధపడరా?" అనేసి. నేను చికెన్ వండుకొని తింటున్నాను. అలాగే ఈరోజు రాగి గంజి కూడా చేసుకొని తాగుతున్నాను. బ్యాలెన్స్. నేను రాగులు, జొన్నలు, ఊదలు, ఎండుకొర్రలు, గంట్లు ఇలాగా అన్ని రకాలు కొనుక్కొని పౌడర్‌గా చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా 3 రోజులకో, 4 రోజులకో ఇలా తాగుతూ ఉంటాను. అదనమాట ఈ వీడియో. నేను చికెన్ వండుకొని తినింది చూపిస్తే పేదవారు బాధపడతారా? వారికి చికెన్ వండుకొని తినండి అని నేను చెప్పలేదు. అలా అనేసి వాళ్ళు తినకూడదు అని నువ్వు అనుకుంటున్నావా? పేదవారైనా కానీ వాళ్ళు కష్టపడే దాంట్లో వారానికి ఒక్క రోజైనా కానీ వాళ్ళు చికెన్ బాగా వండుకొని తింటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ప్రతి మనిషికి ఆకలనేది ఆ దేవుడు భగవంతుడు సృష్టించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ తినవలసిందే. ఇది కడుపు. కడుపుకి ఒక పూట తిన్నామంటే సరిపోదు. నెక్స్ట్ పూటకి కూడా ఆకలి వేస్తుంది. నేను తినేదే చూపిచ్చాను. అలా అని కుంభాలు కుంభాలుగా హ్మ్. లేనిదన్నీ ఉన్నదన్నట్టు చూపించుకుంటూ నేనేం వంట చేసుకోలేదే. చికెనే కదా చేశాను. మనకంటే పేదవాళ్ళు కూడా వండుకొని తింటారు. నేను నిన్న చికెన్ చేసుకున్నాను అని నేను కోటీశ్వరురాలని కాదు. ఈరోజు నేను రాగి గంజి చేసుకుంటున్నాను అనేసి నేను పేదదాన్ని కూడా కాదు. కడుపు అనేది దేన్నైనా సహిస్తుంది. అర్థమైందా? కడుపు నింపుకోవాలి. కానీ ఆ చికెన్‌లో నేను అన్ని కూరగాయలేసేసి చికెన్ కర్రీ చేయలేదే. లేనిదంతా ఏసి నేను కరెక్ట్‌గా చూడు. నేను లేనిదంతా ఏసి గొప్పలకి పోయి ఏదో వీడియో కోసం నేను చెయ్యలేదు కదా! ఇంకొకటి ఫ్రెండ్స్, నేను ఇలా వంట చేసుకుంటూ నేను మాట్లాడుతుండడానికి కారణం కూడా మీతో చెప్పాలనుకున్నాను. నేను చెప్పలేదు. ఇప్పుడు యూట్యూబు వల్గరం వేరే చేంజ్ అయిందనమాట. అదేంటంటే మనం ఏదో ఒక ఫోటో పెట్టి నేను వీడియోలు చేయటం మొదలుపెట్టాను. అప్పుడు మీరు గూడా చూసారు. అయితే ఆ ఫోటోలు మనం పెట్టి చేస్తే దాంట్లో రీయూజ్డ్ కంటెంట్ అని రావటం కానీ, ఛానల్ డిలీట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందంట. అందుకని ఏదో ఒక వీడియో నేనేం పనికిరానిదే చూపించటం లేదు. పనికొచ్చిందే చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఇప్పుడు కొన్ని ఛానల్స్‌లో డిలీట్ అయ్యాయి ఆల్రెడీ. మీకు తెలిసే ఉంటుంది. ఫుల్ యూట్యూబ్ చేంజ్ అయిపోయిందనమాట. ఎవరైతే ప్రమోషన్‌లు చేస్తారో, ఎవరైతే లేనిది ఉన్నట్టు చూపిస్తారో, ఎవరైతే జనాలకి ప్రమోషన్ చేసి మీరు ఆ జాబ్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అనేసి జనాల్ని ముంచేస్తారో, ఎవరైతే వాళ్ళు లింకులు పెడతారో మీరు ఇక్కడే కొనుక్కోండి అని చెప్పి, అంటే జనాలకి మోసం చేస్తున్నారు. జనాలకి మీరు అడ్డదారిలోకి హ్మ్. వెళ్ళటానికి మీరు చెప్తున్నారు అని చెప్పి ఎవరైతే అలాంటి వీడియోస్ గాని చేస్తున్నారో, ఏ యూట్యూబర్ అయినా, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత చిన్న యూట్యూబర్ అయినా, ఎవరైనా జనాలకి మోసం చేసేవాళ్ళు ఛానల్స్ అయితే ఎగిరిపోతున్నాయి. అసలుండవు. ప్రమోషన్‌లు, ఈ గేమ్ బెట్టింగులు ఇలా అంటే లేనిది ఉన్నట్టు, అసలు జనాలకి ఏది ఉపయోగపడనిది చేస్తున్నారు కదా! జనాలకి మోసం చేస్తున్నారు కదా! అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, నా ఛానల్ కింద లింక్ ఇస్తాను అని చెప్పి, వాళ్ళు ఐడీ కార్డులు తీసుకోవటం, వాళ్ళు ఆధార్ కార్డులు తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులైతే వసూలు చేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉండేవాళ్ళు ఛానల్ అయితే ఎగిరిపోతుంది. ఎందుకంటే జనాలకి మంచే చెప్పాలి, మంచే చూపిచ్చాలి అని యూట్యూబ్ అయితే ఒక కొత్త రూల్స్ అనమాట తీసుకొచ్చింది. అందుకని నేనైతే ఫోటోలు అలాంటివి పెట్టటం లేదు. అంతే, ఇంకేం అనుకోవద్దు. నేను వంట చేస్తూ మీ అందరికి చూపిచ్చాలని కాదు. ఒక వీడియో చేసి నేను మాట్లాడుకోవచ్చు గదా! అని నేనైతే ఈ విధంగా వీడియో చేస్తున్నాను. నా సిస్టర్స్ అందరూ దీనికైతే నన్ను ఏ విధంగానూ భావించొద్దు. నేను వంట చూపిచ్చేదాన్నయితే నేను వంట కోసమే చెప్తుంటాను కదా! నేను ఏదైనా అలా మంచి వంట చేసిన రోజు నేను వంట కోసమే చెప్తాను చెప్పాలి అనుకుంటే.
అదన్నమాట. ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో ఆ సిస్టర్స్ కూడా ఇది వర్తిస్తుంది. ఆ సిస్టర్ గూడా ఈ వీడియో చూసి తెలుసుకోండి. నేను ఎవరికీ ప్రమోషన్ చేయటం లేదు. ఎవరికీ అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని చూపించటం లేదు, చెప్పటము లేదు. నేను పెద్ద పెద్దగా మా ఇంటి గురించి ఉండే వస్తువులు చూపిచ్చి నేను గొప్పలు చెప్పటం లేదు. నాకు నేను డప్పు కొట్టుకోవటం లేదు. ఓకే. నేను సైలెంట్‌గా వీడియో చేస్తున్నాను అంతే. నేనెప్పుడూ డప్పు కొట్టుకోలేదే. నా అందరి దగ్గర ఉంటాయి. మీ దగ్గర గూడా ఉంటాయి. ఆ! దేవుడి సామాన్లయితేమి, దేవుడికి పెట్టే నగలైతేమి అన్నీ ఉంటాయి. వెండి సామాన్లయితే ఏమి, ప్రతి ఒక్కరు ఈరోజు ఎవ్వరు పేద, రోదా అని లేదు. ఒకవేళ నేను చూపిచ్చే వీడియోలు వాళ్ళకి ఎలాంటి బాధ అనిపిచ్చదు. నేను ఇదే విధంగా మిడిల్ క్లాస్ ఎలా ఉంటారో అదే విధంగా నేనెళ్తున్నాను గానీ, గొప్ప గొప్పగా అన్నీ నేను ఏ పొద్దు చూపిచ్చలేదు, చూపిచ్చను కూడా. నేను వీడియో కోసరమే ఏదీ చేయను. నేను నేనేం చేస్తున్నానో అది మాత్రమే చూపించుకుంటూ నేను మాట్లాడుతున్నాను. సరే సిస్టర్స్, మీకు మీ కామెంట్‌కి జవాబు దొరికిందనుకుంటాను. పేదోళ్ళని ఎప్పుడు పేదోళ్ళు అనవద్దు. పేదోళ్ళు గూడా ఒకరోజు కష్టపడి కడుపు నిండా తింటారు. వాళ్ళన్నీ చూపించుకోరనమాట వాళ్ళ దగ్గర ఉన్నదంతా. కానీ ఎవరైనా అలా చూపిస్తే వాళ్ళు బాధపడతారు. కానీ కడుపుకి తినే విషయంలో వాళ్ళు కడుపు నిండా తింటారు. అందరూ పేదరికం నుంచే పైనకొస్తారనమాట. ఎవ్వరూ ఒకేసారి పైనికి రారు. మనం పుట్టినప్పుడే మనం పేదవాళ్ళం. మనకి తర్వాత మన తల్లిదండ్రులు ఎక్కడ పెంచుతారో దాన్ని పట్టించి మనం పైనకి వెళ్తామే కానీ, మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాము గదా! అప్పుడే మనం పేదవాళ్ళం. అర్థమైందా? పేదోళ్ళకి పేదోళ్ళని అనొద్దు. పేదోళ్ళే మనకంటే మంచిగా తింటారు. అలా అనేసి సంపాదన లేని వాళ్ళకి లేనిది చూపిచ్చి, ఆశ కలిగిచ్చి, మేము ఇలా బతకడం అవసరమా? వాళ్ళెంత బాగా బతుకుతున్నారో అని వాళ్ళ మనసులు, మనోభావాలు బాధపడినట్టు మనం ఎప్పటికీ నడుచుకోకూడదు. ఓకే. ఫ్రెండ్స్, కొన్ని ఛానెళ్ళయితే ఎగిరిపోతున్నాయి. మీకు నేను చెప్పే పేర్లు చెప్పపోయిన ఛానెల్ కొన్నున్నాయి. అవి గూడా ఎగిరిపోయాయంట. ఎవరైతే ప్రమోషన్‌ల గురించి, బెట్టింగ్ యాపుల గురించి, జ్యోతిష్యాల గురించి లేనివి జనాలకి చెప్పాలని ఏదో యూజ్ కోసరము, వాళ్ళు సెలబ్రిటీలు అవ్వడం కోసరము లేనిదన్నీ చెప్పి, గొప్పలు చెప్పి ప్రతి ఒక్కటి చూపిస్తారో వాళ్ళ వీడియోలయితే ఎనక ముందు యూట్యూబ్ దీంట్లో పడేవాళ్ళవంతా ఆల్రెడీ ఎగిరిపోయావనమాట. ఇంకొంతమందివి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే అవి గూడా ఎళ్ళిపోతాయి. మనం బాధపడి వాళ్ళకి చెప్పే అవసరం లేదు. యూట్యూబ్‌నే ఈ నిర్ణయం తీసుకునింది. ఆ యూట్యూబ్‌కైతే నేను శతకోటి నమస్కారాలైతే పెడుతున్నాను. ఎవరికైతే ఊబిలో దించి పాడు చేసేస్తున్నారో అలాంటి వాళ్ళంతా మళ్ళీ లైన్‌లోకొచ్చి, బుద్ధిలోకొచ్చి మంచి వీడియోలే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ మంచిగా ఉండాలి. అందరూ చక్కగా వరలక్ష్మి వ్రతం మీకు తగినట్టు మీకున్న దాంట్లో చేసుకుంటూ, అందులోనే ఆనందం వెతుక్కుంటూ ఫ్రెండ్స్, వరలక్ష్మి పండగకి కొత్తగా ఏమీ కొనే అవసరం లేదు. మనకున్నే ఏదైనా వస్తువుని మనం పసుపు నీళ్ళలో కడిగి పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన వీడియో గాని నచ్చినట్టుగైతే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా సిస్టర్స్ మెసేజ్ కోసం అయితే నేను ఎక్కువగా ఎదురు చూస్తాను. అది ఎందుకంటే నా సంతోషం కోసరం. మీరు హాయ్ సిస్టర్ అని పెడతారు. బాగున్నారా అని పెట్టే నా సిస్టర్స్ నాకు చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. మీకోసం నేను ఎదురు చూస్తున్నాను ఒక మెసేజ్ కోసం.